ఇవాల్టి నుంచి ప్రైవేట్ కాలేజీలు యథావిధిగా తెరుచుకోబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వంతో ప్రైవేట్ కాలేజీల చర్చలు సఫలమయ్యాయి. 900 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 3 రోజుల్లో 600 కోట్ల విడుదలకు హామీ ఇచ్చింది. హై డ్రామా తర్వాత ఎట్టకేలకు చర్చలు ఫలించాయి. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ తోనే సమస్య పరిష్కారమైందా? సమ్మె కొనసాగించాలనుకున్న ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి వద్దు అనుకున్నాయా? ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలపై బెట్టు వీడింది అందుకేనా? కాలేజీల నిర్వహణపై ప్రభుత్వం ఇక ఒక కన్నేసి ఉంచబోతోందా? ఏం జరుగుతుందో చూస్తున్నాం. మీరు వ్యాపారం చేసుకుంటారు, మీరేం సేవ చేస్తలేరు. ఏం చెయ్యాలో మాకు తెలుసు. ఎట్లా వసూలు చేస్తారో వచ్చే సంవత్సరం డొనేషన్లు అది కూడా చూస్తా. రూల్స్ ప్రకారమే పోదాం. మీరు చట్టం మాట్లాడుతున్నారు కదా, నేను కూడా అన్ని చట్టాన్ని అమలు చేస్తాను. సీఎం వార్నింగ్ తో సమ్మె విరమణ. ఏషాలు వేసిరంటే కుదరదు. తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చల తర్వాత సమ్మె విరమిస్తున్నట్టు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రకటించింది. ప్రైవేట్ కాలేజీలకు ఫీజు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. తక్షణమే 600 కోట్ల విడుదలకు డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. మరో 300 కోట్లు త్వరలో చెల్లించేందుకు హామీ ఇచ్చారు. ఇదివరకే ప్రభుత్వం 600 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కళాశాలలతో పాటు డిగ్రీ, పీజీ కళాశాలలు ఈ నెల 3వ తేదీ నుంచి బంద్తో మూతపడ్డాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదంటూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 1840 ప్రైవేట్ విద్యా సంస్థలు నిరవధిక బంద్కు దిగాయి. డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి ఉన్నత విద్యా సంస్థలు కూడా సమ్మెలో పాల్గొనడంతో ఫార్మసీ పరీక్షలు జరగలేదు. బంద్ కొనసాగిస్తూనే ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమైన ప్రైవేట్ కళాశాలలు అధికారులపై తీవ్ర ఆరోపణలకు దిగాయి. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ అధికారులు 4-5 కళాశాలలకు 400 కోట్లు ఎంత పర్సెంట్ కమిషన్ తీసుకొని ఏదైతే ఇచ్చారో మిగతా కళాశాలనంతా రోడ్ల మీద పెట్టి దాని మీద కూడా విజిలెన్స్ కమిషన్ జరగాలి, ఇన్స్పెక్షన్ అని చెప్పేసి మేము అంటున్నాం. అటువంటి ఫ్రాడ్యులెంట్ జరిగినట్టు ఆఫీసర్స్ సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. 4 ఏళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ప్రైవేటు కాలేజీల సమాఖ్య ఆరోపిస్తోంది. 8న బహిరంగ సభకు, ఆ తర్వాత లాంగ్ మార్చ్ కు ప్రైవేటు కళాశాలలు పిలుపివ్వడంతో దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ బంధు పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి? పిల్లల జీవితాలతోని చెలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా. విద్య వ్యాపారం కాదంటూనే డొనేషన్లు, కళాశాలల నిర్వహణలో లోటుపాట్లను కూడా ప్రస్తావిస్తూ గట్టి హెచ్చరికే చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నాణ్యమైన విద్య కోసం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నప్పుడు కాలేజీల్లో విద్యా ప్రమాణాలు పరిశీలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. పైరవీలు, బెదిరింపులు నడవ్వని కొందరు కాలేజీల ఓనర్లకు వార్నింగ్ ఇచ్చారు. అరోరా రమేష్ ఎన్ని కాలేజీలకు అడిగిండు? ఎన్నిటికి అడిగిండు? అన్ని అనుమతులు ఇస్తే ఉంటుందా ప్రభుత్వము? ఆ జయప్రకాష్ ఆయన మహబూబ్నగర్ ఆయన కాలేజ్ మహబూబ్నగర్లో ఉంటా, హైదరాబాద్లో క్యాంపస్ పెట్టుకుంటాడంట, అనుమతి ఇవ్వాలంట ఆయనకు. ఫతే చైర్మన్ రమేష్ ని సీఎం టార్గెట్ చేయడంపై చర్చ నడుస్తోంది. నిజంగానే కాలేజీలు ప్రభుత్వాన్ని అనైతిక అనుమతుల కోసం ఒత్తిడి తెస్తున్నాయా అనే చర్చ తెరపైకొచ్చింది. రమేష్ బంద్ బాధ్యతను భుజానికెత్తుకుని అన్ని కాలేజీలను ఏకం చేయడంతో సీఎం ఆయనపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తన విద్యా సంస్థలకు సంబంధించి రమేష్ ప్రతిపాదనలను గత ప్రభుత్వం తిరస్కరించినట్లు చెప్తున్నారు. సీఎం సీరియస్ కావడంతో ఉన్నతాధికారులపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు రమేష్. తమ సమ్మెతో పరీక్షలు నిలిచిపోయినందుకు చింతిస్తున్నామన్నారు. గతం నుంచి పెండింగ్ లో ఉన్న బకాయిల కోసం ప్రభుత్వంపై కాలేజీల యాజమాన్యాలు ఒత్తిడి తేవడం, అధికారులను టార్గెట్ చేయడం, విపక్ష పార్టీలు వాటితో గొంతు కలపడంతో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. సమ్మెను విరమించినా భవిష్యత్తులో ఈ పరిణామాల ఎఫెక్ట్ కనిపించేలా ఉంది.